హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము తానాకలోని టీజీఆర్టీసీ హాస్పిటల్లో. జనరల్గా మనకేదన్నా ఒంట్లో బాగాలేకపోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాము. అలాగే నిత్యం మనం ట్రావెల్ చేసే ఆర్టీసీ బస్సెస్ గురించి మనందరికీ తెలిసిందే. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా షిఫ్ట్స్ వేసుకుంటూ షిఫ్ట్స్ వైజ్ డ్రైవర్స్, కండక్టర్స్ వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. మరి వారికి కూడా ఎప్పుడైనా అనారోగ్యానికి గురైనప్పుడు వాళ్ళకంటూ ఒక హాస్పిటల్ ఉండాలి. కాబట్టి చాలా ఏళ్ల క్రితం నుంచే ఇక్కడ తానాకలోని టీజీఆర్టీసీ హాస్పిటల్ ఉండడం జరిగింది. ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఏమైనా అయినా కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అందులో భాగంగా ఈ హాస్పిటల్లో పర్టికులర్గా జూనియర్ కళాశాల కూడా ఉంది. అందరికీ ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి, లైక్ ల్యాబ్ టెక్నీషియన్స్గా కానివ్వండి, అసలు హెల్త్ వైజ్ సెగ్మెంట్స్గా చూసుకుంటే ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా ఈ కాలేజ్లో చెప్పడం జరుగుతుంది. అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో జనరల్గా ఆర్టీసీ వాళ్ళు మాత్రమే కాకుండా మనలాంటి కామన్ పీపుల్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ కోసం రావచ్చు. బయట చూసుకుంటే డాక్టర్ ఫీజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఫీజుతో కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. రోజువారీగా మనము అంటే రోగులు ఎవరైతే ఉన్నారో ఓపీ పేషెంట్స్ బ్లాక్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న డిఫరెంట్ బ్లాక్స్లో వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అంటే జనరల్గా ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ మాత్రమే వస్తుంటారేమో అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ఫుల్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో జనరల్గా ఎవరైనా అవుట్ పేషెంట్స్ కనుక వస్తే మాత్రం యాజ్ పర్ ద రూల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళని కలిసి పేరుని ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి నైట్ వరకు కూడా కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కూపన్ వైజ్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లోని డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటారనమాట. సో ఇప్పటివరకు రాష్ట్రంలోని 15 డిస్పెన్సరీస్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఈ హాస్పిటల్ వచ్చేసి 24/7 కూడా డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. ఫార్మా కానీ, ఫిజియోథెరపీ కానీ, ఐసీయూ కానీ, సిటీ, ఎంఆర్ఐ ఆపరేషన్ థియేటర్, లాబొరేటరీ, కాలేజ్ నర్సింగ్ ల్యాబ్, నేను చెప్పినట్టుగా చాలా వరకు కాలేజెస్ కూడా ఉన్నాయి జూనియర్ కళాశాల వాళ్ళకి. సో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇక్కడ మాత్రం అంటే ఓన్లీ చెప్పినట్టుగా ఆర్టీసీ ఎంప్లాయీస్కి మాత్రమే కాకుండా అండ్ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా కూడా ఈ హాస్పిటల్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. బయట వాటితో పోలిస్తే ఇక్కడ చాలా ఫీజెస్ కూడా తక్కువ ఉంటాయి. ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చినప్పుడు సూపరింటెండెంట్ అందుబాటులో లేరు. సో ఆవిడ మళ్ళీ వాళ్ళకి టైం ఉన్నప్పుడు మళ్ళీ కలుస్తామన్నారు. సో ఇన్ కేస్ కనుక మనం మళ్ళీ వాళ్ళని కలవగలిగితే ఇక్కడ అసలు ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, లైక్ ఎంతమంది వరకు ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, లేకపోతే జనరల్ కోర్సెస్ కానీ నేర్చుకుంటున్నారు, ఇది అసలు ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ అయితే కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ Tanaka TGSRTC Hospital. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.